జై శ్రీరామ్. 3 కుటుంబాలు 22 మంది 18 సంవత్సరాలుగా క్రిస్టియానిటీలో మగ్గి ఈరోజు స్వధర్మంలోనికి ఆహ్వానించబడుతున్నారు. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై. పేపర్ చూడండి. ఈ పేపర్ మీ బాబు చదివేయడం లేదో, మొత్తం 2-3 వాక్యాలు చూసుకుంటాడు. ఈ మొత్తం పేపర్ చదివించండి. మీ బాబుతో చదివించి నాకు ఫోన్ చేయమని చెప్పండి ఒకసారి. ఏం పేరు మీ పేరు? రామారావు. మీ అందరూ కలిసి కూర్చొని ఆల్రెడీ ఆలోచన చేశారు. ఆల్రెడీ బయటకు వచ్చారు. నాకు అర్థమైపోయింది. కుటుంబంలో బయటకు వచ్చారు. దయచేసి మంచిగా సక్రంగా ఆ దరిద్రం వాళ్ళంటే హోమం చేయించుకొని మంచి పూజ కార్యక్రమం చేసుకోండి. ఒకసారి వచ్చి కలుస్తాను, అందరితో కలుస్తాను. ఏ వీడియోలు చేయను, కలుస్తాను. దయచేసి నాకు ఏమనకండి, రావద్దని మాట్లాడకండి. వస్తాను, వీడియో చేయను, మీ కుటుంబం అందరూ కలుస్తాను. సరేనా? అందరూ ఎంతమంది ఉన్నారు, బట్టలు ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఇస్తాను. జై శ్రీరామ్. నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. అయితే మీరు మీ బాబేనా ఫోన్ చేసింది? మా బాబే. అదేం ఫోన్ చేశారే? మీరు ఏమన్నా మా ఛానల్ చూసారా? ఛానల్ చూసిన చేత ఛానల్ చూసారు? ఏమైనా వీడియోలు చూసారు? మీ బాబు చూపించినాడా? ఈ క్రిస్టియన్ సాల్వ్ ఏమైనా చూపించినాడా అంటాను. చూపెట్టాడు. అంత ఉన్నాయి? ఇది చూపించాడండి? వీడియో చూపెట్టారండి. చెప్తే అన్ని బూతులే ఉన్నామండి. ఇక్కడ బైబిల్ వాక్యాలు చూసారా? మీ బాబు చూపించినాడా? చూపెట్టాడు. అవన్నీ బూతులే ఉన్నాయి. అది మీరు క్రిస్టియనా? మీరు క్రిస్టియన్. ఎన్నాళ్ళు అయింది వెళ్ళి? మీరు 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు. మీ కుటుంబం అంతా ఉన్నాం. మీ కుటుంబం ఎంతమంది ఉంటారు? 5 ఉంటారు. 5. మీ అన్నయ్యల కుటుంబాలు ఎవరు వెళ్ళారా? మీరు ఒక్కరు వెళ్ళారా? 3 కుటుంబం వెళ్ళామండి. ఎవరు? మా అన్న, మా తమ్ముడు, నేను 3 కుటుంబం వెళ్ళాం. 3 కుటుంబాలు వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు బట్టి వెళ్ళిపోయారు. అటు ఏ విధంగా వెళ్ళిపోయారు? ఏ విధంగా అంటే ఒంట్లో బాగలేక వెళ్ళాం. ప్రార్థన చేసి తగ్గిపోతానే వెళ్ళారు. ప్రార్థన చేసి వెళ్ళిపోదామని. కొద్దిగా తగ్గుతాయి ప్రార్థన చేస్తే? తగ్గలేదు. వెళ్ళి మంత్రులు మాకు ఆడుకొని తయారు లాస్ట్కి అంతే. మరి 18 సంవత్సరాలు ఎలాగొండిపోయారండి? ఎలాగొండిపోమంటే మరి అంతే. అలా మునిగిపోయి ఉండిపోయారు అలాగా? మీరేంటి మెకానిక్ బాగా సామాన్లు పట్టుకున్నారు? మెకానిక్. అది మీ బాబు ఇవన్నీ చూపించాడు మీకు? ఏటీఎల్ ఉన్నాయి నాన్న, అది ఎంతవరకు కాసిన అడిగినాడా మీకు? మీ చర్చికి ఏమైనా అడిగినారా? పాస్టర్కి ఏమైనా అడిగినారా? లేదా పాస్టర్కి అడిగినాం. అడిగితే మరి తిరిగి జవాబు చెప్పడం లేదా? అయితే ఏంటన్నాడు పాస్టర్? ఏంటన్నాడు? సైపాను మీకు ఆటి నుంచి అంటే దెయ్యం అంటారు ఒకలాగా, ఇంటికేమో సైపాను అంటారు. ఆటి నుంచో మీరు వీళ్ళకి అడుగుతారు అని అంటుండు అని అన్నారు. మీకు దెయ్యం పట్టింది అలా అడుగుతారని అంటాడా? అంతే. అందులో వాస్తవాలు చెప్పడం లేదు మీకు? వాస్తవం చెప్తారు. మరి మీకు ఎందుకు మరి అది తప్పు అని అనిపించింది? ఇంట్లో అనిపించలేదు మీకు? అనిపించలేదు. ఎవరు చెప్పిన వాళ్ళు లేక? అంతే, చెప్పిన వాళ్ళు లేక. ఇప్పుడు చూస్తే బూతులు అనిపించినాయి. అది మరి వెనక్కి వచ్చినట్టేనా? మీరు గుడికాడికి వెళ్ళారా ఈ మధ్యన? ఇంక లేదా? ఇంకెళ్ళలేదు. ఈ మధ్యన వెళ్తారు. మీకు పూజ చేయిస్తామండి. మేము హోమం చేయిస్తాం. మీకు హోమం కాల్పిస్తామండి. శివాలయంలోనే హోమం చేయిస్తామండి. పూజ కార్యక్రమం చేయిస్తాం. హోమం చేయించిన తర్వాత అందరికి పిల్లలకి అందరికి పెద్దలకి అందరికి బట్టలు ఇస్తాము. హోమం చేసిన తర్వాత వీలైతే మీకు తిరుపతి తీసుకెళ్తాం. మనకి ఎప్పుడు క్యాంప్ పడుతుంది, ప్రతి సంవత్సరం తీసుకెళ్తాము. తిరుపతి తీసుకెళ్తాము. అయితే తిరుపతి విషయం పక్కన పెట్టినా మీరు ఇప్పుడు కంపల్సరీ బాప్టిజం తీసుకున్నారు. మీ ఇద్దరు తీసుకున్నారా? మీరు ఇద్దరు తీసుకున్నారు. ఇంకా ఉన్నోళ్ళు ఎవరు తీసుకోలేదు. సరే, అయితే మీరు ఏం చేస్తారంటే పూజ కార్యక్రమం చేసిన తర్వాత మీకు తిరుపతి తీసుకెళ్తాము. మీరు ఇక్కడ నుండి మరి అలాంటివన్నీ ఎవరు మీరు ప్రలోభాలు పెట్టినా మీకు రాము. ఆ బూతులన్నీ మేము చూసినాము. ఆ బూతులో మరి మాకు తెలియక ఇంట్లో ఉండిపోయినా మాకు అది వద్దు, దరిద్రం మాకు వద్దు, మీరు రామని చెప్పండి. గట్టి కరకండి చెప్పండి. కరకండి చెప్పి మీ బాబు మాట్లాడతాము కూడా మరి బాబు దొరకలేదు. ఫోన్ చేసినాను అవ్వలేదు. అయితే మీ ఇంటికి వస్తాము. వచ్చి మీ కుటుంబాలందరూ కలుస్తామండి. కలిసి ఒకసారి హోమం కాల్పిస్తాము. రండి. రాండి. అయితే మా కుర్రాడు గట్రా ఒప్పుకొని ఉన్నారు. కుటుంబము ఆడికి కాదు, మీరు రమ్మంటే మేము అక్కడికి వస్తాము. గుడికి వస్తాము. ఇలాగ ఇంటికి వచ్చి ఫోన్ ఇది ఇచ్చేస్తే బాగుండదు అని అంటారు. అంటే అన్నం పెట్టి ఫోన్లో పెట్టొద్దని అంటున్నారా? ఫోన్లో పెట్టొద్దని. ఫోన్లో పెట్టొద్దని ఇటు రావద్దని నాకు అందుకే రావద్దు తెలిసి రేట్ నాకు అందుకే రావద్దు తెలిసిరా? నేను యూట్యూబ్లో పెట్టనండి, ఫోన్లో పెట్టను. కానీ ఒకసారి కలుస్తాను, వచ్చి మాట్లాడుతాను. చెప్పండి మీ వాళ్ళకి. మీరు ఫోన్లో పెట్టను.
ఎందుకంటే మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టకూడదు కదా. అవును. కొందరికి నచ్చుతారు, కొందరు నచ్చరు. ఫోన్లు అంటే వెళ్తే కొందరు నచ్చరు. ఆ విధంగా చాలామంది మేము ఇబ్బంది పడుతున్నాము. ఫోన్ లైట్ పెట్టడం కానీ మరి మీ ఫోన్ లైట్ పెట్టడం కానీ మీరు కంపల్సరీ శివాలయంకి వచ్చి హోమం కాల్పిస్తాం, హోమం చేయిస్తాం. హోమం రోజు రండి పూజ కార్యక్రమంకి, లేకపోతే హోమం చేయించేద్దామా మీ శివాలయంలో? ఎక్కడ మా శివాలయం చేస్తుందండి. మా 22 కుటుంబము ఎందమ్ములు మా అందరూ మా శివాలయం చేసి మీరు ఎప్పుడు బస్సుకి రమ్మన్నా అప్పుడు అంటే మీ హోమం మేము చేస్తామంటే రారా? రావండి. అంటే మీరు చేయించుకుంటారు సపరేట్గా? ఎలాగో మీరు ఎలాగో బయటపడ్డారు కదా, సంతోషం. మీకు ఎక్కడ దగ్గరలో కూర్మ గ్రామం ఉన్నది, ఎంత దేవుడు పెట్టుకొని మీరేమో ఎలాంటి వాళ్ళకలే వేస్తారు ఏంటండి? ఎవడంటే చెప్పింది? సరే సరే అయిపోయింది. కానీ ఇంకొకసారి అలాంటి వాళ్ళు ఎవరు పాస్ట్ వచ్చి మాయ మాటలు చెప్పినా ఈ పేపర్ మీకు ఇస్తాను, పేపర్ ఇస్తాను మీకు. ఆ పేపర్ ఉంచండి. ఆ పేపర్ ఉంచి నాయన ఇలాంటి బూతులు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు మాకు తెలియక ఉండిపోనాము ఈ దరిద్రంలోనా, ఈ బూతులకు అర్థం చెప్పురా నువ్వు, మీరు అడగండి. ఒక పేపర్ ఇస్తాను, అది ఉంది పేపర్ ఇస్తాను. ఆ బూతులు మాకు వద్దు, మాకు సరిపోతే మా దేవుడు ఇప్పుడు మా బుర్రకి వెలిగింది, ఈ దరిద్రం వదిలింది మాకు. ఆ బాప్టేషన్ కూడా మా హోమం కాల్పించుకుంటాము, మాకు ఈ దరిద్రం వదిలిపోద్ది. పొరపాటున కూడా కాదు, మా దగ్గర రాకండి, మీరు రామని చెప్పండి మీ కుటుంబాలంతా. మీ బాబుతో మాట్లాడుతున్న ఏంటంటాడు చూడాలి. మరి మా బాబుతో మాట్లాడితే ఏంటంటే తెలుస్తుంది. నేను వస్తున్నాను ఇంటికి వస్తాను కలుద్దామని అయితే నాకు వద్దేనండి, నాకు అర్థమైంది ఎందుకు వద్దేనండు. ఎందుకంటే మాకు ఆనందం ఉంటుందండి, వెనక్కి వచ్చారని కుటుంబం అంటే మాకు చాలా ఆనందం అండి. ఇప్పుడు స్వధర్మంలోనికి దారి తప్పి మళ్ళీ దారిని పడ్డట్టు మీరు సొంత ఇంటికి వచ్చినారు, మీరు అద్దెంట్లు ఎండాలి ఉన్నారు, సొంత ఇంటికి వచ్చినారు కాబట్టి సొంత ఇంటికి వచ్చినట్టు ఉన్నారు మీరు. పరిస్థితి మన ధర్మం లక్షల చరిత్ర అండి, మనకి కొన్ని లక్షల చరిత్ర మనకి. మన సనాతన ధర్మం పుట్టి ఆది లేదు అంతం లేదు సారి చరిత్ర మనది. నీ వయసు లేదు, మీ తాత వయసు లేదు, 2000 సంవత్సరాలు అయింది మతం వచ్చి. ఆవిడ దేవుడు అనుకుని మీలాంటి వెళ్ళిపోతే ఏటైపోవాలి సార్ ఇంకా అది. దయచేసి మీ కుటుంబాలంతా మీ బాబుకి మాట్లాడుతాను. ఇప్పుడు మీరేమో హోమం చేయించుకుని ఒక ఫోటోని పెట్టండి, పని ఫోటోని పెట్టండి. అంతేగాని మీరు ఏమంటే మీ ఫోటోలు వీడియోలు పెడతామని మీరు డౌట్ వచ్చింది. మీ బాబు అని చూసినాడు, ఫోటోలు చూసి నాకు అన్నాడు, మేమైతే వెనక్కి వచ్చేదాం కానీ మీరు యూట్యూబ్లో పెట్టకండి అని అన్నాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, నాకు కలరా అని చెప్పేసి. అందుకే మీకు కలిసినాడు వచ్చి సపరేట్గా. సరే అయితే దయచేసి మీరు హోమం చేయించుకొని నాకు ఒక ఫోటో పెట్టండి. సంతోషం. ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలండి. పేపర్ చూడండి, ఈ పేపర్ మీ బాబు చదివేయడం లేదో, మొత్తం 2-3 వాక్యాలు చూసుకుంటాడు. ఈ మొత్తం పేపర్ చదివించండి, మీ బాబుతో చదివించి నాకు ఫోన్ చేయమని చెప్పండి ఒకసారి. ఏం పేరు మీ పేరు? రామారావు. రామారావు. మీ అందరూ కలిసి కూర్చొని ఆల్రెడీ ఆలోచన చేశారు, ఆల్రెడీ బయటకు వచ్చారు. నాకు అర్థమైపోయింది, కుటుంబంలో బయటకు వచ్చారు. దయచేసి మంచిగా సక్రంగా ఆ దరిద్రం వాళ్ళంటే హోమం చేయించుకొని మంచి పూజ కార్యక్రమం చేసుకోండి. ఒకసారి వచ్చి కలుస్తాను, అందరితో కలుస్తాను. ఏ వీడియోలు చేయను, కలుస్తాను. దయచేసి నాకు ఏమనకండి, రావద్దని మాట్లాడకండి. వస్తాను, వీడియో చేయను, మీ కుటుంబం అందరూ కలుస్తాను. సరేనా? అందరూ ఎంతమంది ఉన్నారు, బట్టలు ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఇస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.